విద్యాశాఖ అధికారి అయినటువంటి ఎంఈఓ2 గారికి పాత్రికేయుల చంద్రపేట నియోజకవర్గ పాత్రికేయుల సమస్యల మీద వారి పిల్లలకి విద్యా సంస్థలో సగం ఫీజు రాయితీ ఇవ్వాలని చెప్పేసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అలానే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న పాత్రికేయుల పిల్లలందరికీ ప్రైవేటు పాఠశాలల్లో కంపల్సరీగా సగం ఫీజు ఇవ్వాలని చెప్పేసి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్లు కూడా డిఈఓలకి ఎంఈఓలకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలలు కొన్ని పాఠశాలలు మాత్రమే పాత్రికేయుల పిల్లలకి సగం ఫీజు రాయితీ ఇస్తూ ఉన్నారు. కొంతమంది ఇంకా మా పాఠశాలలో అడ్మిషన్స్ అయిపోయినాయి అని చెప్పేసి విలేకరులు ఎలాగానే తెలియజేస్తూ ఉన్నారు. కానీ డబ్బులు కట్టే పేరెంట్స్ వస్తే వాళ్ళకి అడ్మిషన్స్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి పాఠశాలకు మేము హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ కూడా వారు ప్రభుత్వం యొక్క జీవోని బేఖాతరు చేసి వారు పాత్రికేయులను మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి పాత్రికేయుల పిల్లలకి కంపల్సరీగా సగం ఫీజు రాయితీ ఇచ్చి వారిని ఆదుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అలానే ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ప్రైవేటు ఉపాధ్యాయులకు కూడా ఎంతైతే మీరు ఫీజు వసూలు చేస్తూ ఉన్నారో దాని ప్రకారమే వారికి జీతాలు కూడా ఇవ్వాలి. పిఎఫ్, ఈఎస్ఐ అన్నీ కూడా వారికి మీ విద్యా సంస్థల్లో పనిచేసే వారికి కంపల్సరీగా వారికి ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. కొంతమంది ప్రైవేట్ పాఠశాలల వాళ్ళు 1 సంవత్సరం చేసిన అధ్యాపక బృందాన్ని తీసేసి కొత్త వారిని పెట్టుకోవడం ఇలాంటి ఒక గేమ్ ఆడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూగా చేస్తే వారికి పిఎఫ్, ఈఎస్ఐ ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి కావాలనే వాళ్ళని తీసేయటం మళ్ళీ కొత్త వాళ్ళని పెట్టుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అన్యాయం మీద మేము కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. కంపల్సరీగా ప్రైవేటు ఉపాధ్యాయులందరికీ కూడా పాఠశాలల్లో పనిచేస్తున్న వారికి ఒక గవర్నమెంట్ నుంచి ఒక నిధి కేటాయించి వారిని ఆదుకోవాలని చెప్పేసి ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ నుంచి నేను కోరుకుంటా ఉన్నాను. తల్లికి వందనం గురించి రాష్ట్రంలో చాలా మంది తల్లిదండ్రులకి అన్యాయం జరిగింది. హౌస్ హోల్డ్ మ్యాప్ తీసుకోవడం వలన హౌస్ హోల్డ్ మ్యాప్లో ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఐటీ రిటర్న్ చేసిన వాళ్ళు లేదా కారు ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. ఒకరున్నంత మాత్రాన మిగతా కుటుంబ సభ్యులుకి ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే దాన్ని బేస్ చేసుకొని వారికి తల్లికి వందనం పడలేదు. వాళ్ళందరూ చాలా నష్టపోయారు. వాళ్ళకి కంపల్సరీగా ప్రభుత్వం వెంటనే హౌస్ హోల్డ్ మ్యాప్ ఓపెన్ చేసి షిఫ్ట్ చేసుకునేటువంటి సౌకర్యం సచివాలయాలకు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రజా సంఘాల తరపు నుంచి అందరం తెలియజేస్తూ ఉన్నాం. తక్షణమే ఈ హౌస్ హోల్డ్ మ్యాప్ని ఓపెన్ చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే దీని ద్వారా తల్లికి వందనం కోల్పోతున్నారు. రెండోది రేపిచ్చే అన్నదాత సుఖీభవలో కూడా అన్యాయం జరగబోతుంది. తర్వాత రేషన్ కార్డు విషయంలో కూడా రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరగబోతూ ఉంది. కాబట్టి దయచేసి ఎన్డీఏ కూటమి వెంటనే హౌస్ హోల్డ్ మ్యాప్ని ఓపెన్ చేసి షిఫ్ట్ ఆప్షన్ సచివాలయాలకు ఇచ్చి ప్రజలకి న్యాయం చేయాలని చెప్పేసి మా ప్రజా సంఘాల తరపు నుంచి అందరము మేము తెలియజేస్తూ ఉన్నాం.